నేనేం చెప్పదలుచుకున్నానంటే వ్యవస్థలో వ్యవస్థ ఒక వ్యక్తి ఒక మంచి నిర్ణయం కోసం స్థాపిస్తారు. ఆ మనిషి ఉన్నా లేకపోయినా ఆ వ్యవస్థ బాగుపడాలి. ఆ వ్యవస్థల కోసం కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లలో ఒక రకం బైలా. ఆ బైలా రూల్స్ ఎలాగున్నాయో మనం ఆ బైలా రూల్స్ ఎలాగున్నాయో అది కొన్ని కాకపోయినా కొన్ని అయినా సరే మనం పరిమితంగా అయినా సరే పాటించాలి. ఈ రాష్ట్ర నగరాల యోజన సంఘం బైలా రూల్ ప్రకారం 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే ఈ సంఘంలో అర్హులు. 45 పైబడిన వాళ్ళు అందరూ పెద్ద సంఘంలో ఉండొచ్చు, లేదంటే ఇదే సంఘంలో గౌరవ సలహాదారుల కింద కంటిన్యూ చేయమని చెప్పి ఇదే బైలాలో మెన్షన్ అయ్యి ఉంది. ఆ రూల్ ప్రకారమే మనం అందరం ఏర్పాటు చేసుకున్న ఈ కమిటీని 45 సంవత్సరాల లోపు ఉన్న యువతనే తీసుకొని కమిటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొంతమంది రాజకీయాలు కుల రాజకీయాలు చేయాలి అని అంటే వాళ్ళ ఇష్టం, దాన్ని మనం కాదనం. కాకపోతే సంఘాలు అనేది కులాల భవిష్యత్తు కోసం ఏర్పడతాయి. కులాల అభివృద్ధి కోసం సంఘాలు ఏర్పాటు చేస్తారు. కులం బాగుంటేనే ఆ కులంలో ఎదిగే రాజకీయ నాయకుడికి కూడా ఈ సంఘాలు సపోర్ట్నిస్తాయి. ఆ రాజకీయాలు చేసే కులంలో రాజకీయాలు చేసే వ్యక్తుల మటుకు సంఘాల జోలికి రాకుండా ఉండడమే మంచిది. చీల్చడాలు చీలికలు చేసి నవ్వుకోవడాలు ఇలాంటివి చేస్తే కుల సంఘాలు ఎప్పుడు ఈరోజు నేను అవుతాను, రేపు ఇంకోళ్ళు అవుతారు. సంఘాలు అన్నీ చూస్తూనే ఉంటే ఫుల్ సపోర్ట్గా ఇస్తారా లేదా అన్నది తర్వాత వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. కులం కోసం ఎప్పుడు పాటుపడే విధంగానే కుల సంఘాలు పనిచేయాలి. మన స్వార్థాల కోసం ఎప్పుడు పనిచేయకూడదు. మన స్వార్థం కోసం ఎప్పుడైతే ముందుకెళ్తామో ఆ కుల సంఘం ఎప్పుడు దేనికి ఎక్కడ ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఈ రోజున మన పరిస్థితి కూడా అలాగే ఉంది. దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి అని అంటే అందరూ ముందుకు రావాలా, లేకపోతే తప్పు చేస్తున్నప్పుడు ఖండించాలి. ఖండించకపోతే ఆ తప్పుని ఇంకొకసారి తప్పు చేస్తూనే ఉంటారు. మిగిలిన వ్యక్తులు కూడాను మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎవరికి నోరుంది కదా అని వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇక్కడ ఎవడో ఊరుకోడు. మీ పనులు మీరు చేసుకోండి, నా కమిటీ పని మేము చేసుకుంటాము. దయచేసి 45 సంవత్సరాలు లోపు అని అంటే బైలా రూల్ ప్రకారం ఆ యూత్కి ఉన్న అవకాశాలను మీరు పోగొట్టి 45 సంవత్సరాలు ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకొని యువతకు ఉన్న అవకాశాలను మీరు చెడగొట్టకండి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిన వరుసగా కోరుతున్నాము. సంఘాన్ని ఉద్దేశించి, కులాన్ని ఉద్దేశించి. నాకు ఈ అవకాశం ఇచ్చిన వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యోజన సంఘం కత్తెర ప్రదీప్ గారికి, అలాగే మిగిలిన ముఖ్య సభ్యులందరికీ, గౌరవ సలహాదారులకు నా నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఘర్షణలు దూషణలు లేకుండా వెళ్తేనే సంఘం అనేది బలోపేతమయ్యి ఐక్యతగా మనకు కావాల్సింది ఏంటనేది మనం తెచ్చుకోవడానికి, ప్రభుత్వం నుంచి మనం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నగరాల యోజన సంఘం అనేది 2015లో పుట్టిందండి. ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి కులం కోసం, కుల సభ్యుల కోసం అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి సంఘం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యోజన సంఘం. ఈ సంఘాన్ని కూడా మర్చిపోయి చైర్మన్ గారు మా వాయిస్లో అసలు ఈ సంఘం మీద అసలు మమకారం కూడా లేనట్టు, అంటే ఆయన చైర్మన్ అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదటిగా ఎంపీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మన ప్రెసిడెంట్ గారు వెళ్ళారు. నా మ్యారేజ్ హడావిలో నేను ఆ టైంలో కలవలేకపోయినా, తర్వాత నా మ్యారేజ్ అయిన వెంటనే నేను ఆయన్ని గౌరవించుకున్నాను. అలాంటిది అసలు ఆంధ్రప్రదేశ్ నగరాల యోజన సంఘమే లేదు అన్నట్టు ఆయన స్టేజ్ మీద మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా అనిపించిందండి. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యోజన సంఘంలో ఏ వ్యక్తి ఉన్నా సరే ఆ వ్యక్తి కుల ప్రతిష్టకు, కులాన్ని ఐక్యతగా నడిపించడానికి ముందుకు వెళ్తే బాగుంటుంది. మనలో మన కొట్లాట్లు వద్దని కోరుకుంటున్నాను. మంచికి చెడుకు దేనికని నేను రెడీగా ఉంటానండి. ఎందుకంటే ముందు వరకు నేను ప్రధాన కార్యదర్శిగా లేను. నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఎటువంటి సంఘానికి ఎటువంటి ఆపద వచ్చినా సరే దానికి బాధ్యుడు నేనే అవుతాను. కాబట్టి మంచి చెడు దేనికైనా అందరికీ, జిల్లా కమిటీ కావచ్చు, అర్బన్ కమిటీ కావచ్చు, లేకపోతే చేయూత కమిటీ కావచ్చు, విద్యా చేయూత కమిటీ కావచ్చు, లేదా రాష్ట్ర కమిటీ కావచ్చు, లేదా త్వరలో ఏర్పాటు చేయబోయే కమిటీలు కావచ్చు, దేనికైనా సరే మంచి చెడు దేనికైనా ముందుండి నడిపించడానికి సిద్ధంగానే ఉన్నాను. అది ఏ విషయం అయినా సరే
ఎదుటివారి నడవడికలైనా నా నడక కూడా ఆధారపడి ఉంటుంది. ఏదైతే యువజన సంఘం ఉందో ఆ యువజన సంఘం ప్రతిష్టని కాపాడుతూ నగరాల కమ్యూనిటీని డెవలప్ చేసే విధంగా ఉంటారని ప్రతి ఒక్కరు మనవి చేసుకుంటూ, నగరాల యువజన సంఘం ఏర్పడినప్పటి నుంచి గౌరవ కన్వీనర్ కింద తమ్మినేని బాబు గారు కొనసాగుతూనే ఉన్నారు. బైలా రూల్ ప్రకారం ఆయనే ఉంటారు ఎప్పటికీ కూడాను, ఆయన మారదు, ఆ పదవి అలాగే ఉంటుంది. ఈ సంఘంలో ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ సమస్యలు వచ్చినా, చిన్న చిన్న ఇష్యూస్ ఏం జరిగినా సరే గౌరవ కన్వీనర్ తమ్మినేని హరిబాబు గారు కూర్చొని వారి సమస్యల్లోనే సామరస్యంగా పరిష్కరించుకునే వాళ్ళం. మరి ఈసారి కన్వీనర్ గారు మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారో అర్థం కావట్లేదు. సరే, సమస్య వచ్చింది, సరి చేయలేకపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒకటి మేము ఒకటి అయ్యాము. వాళ్ళు ఒక కమిటీలు వేసుకొద్దని మేమేమి చెప్పం. మనం ఎవరి కమిటీలు వేసుకుని వచ్చినా అదే సంఘం పేరు పెట్టుకుని శుభ్రంగా నగరాల కులస్తులకి మన సంఘాలకి చేతనైనంత వరకు మనం చేయూతనిచ్చుకొని మన కులస్తులు కూడా ఈ సంఘం నుంచి సహాయ సహకారాలు అందిస్తాము. అందులో ఎటువంటి సమస్య లేదు. వాళ్ళని మేము కలుపుకుంటాం, మేము వాళ్ళని కలుపుకుంటాం. ఇందులో ఎటువంటి మార్పు లేదు. కాకపోతే కన్వీనర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి బైలా మీ దగ్గర ఉంటే ఒకసారి తీసి చూసుకోండి. బైలా రూల్స్ మటుకు మీరు ఖచ్చితంగా పాటించేటట్టు ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఈ రోజు మీరు ఈ బైలా తప్పితే దాని వ్యవస్థ మార్పులకి ఇంకోళ్ళకి అవకాశం వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు చేశారు కదా, నెక్స్ట్ మేము చేస్తే వచ్చింది ఏంటి, ఆ రోజు అడిగారా ఎవరైనా? ఈ రోజు అడగడానికి అని అంటారు. దయచేసి మీరు వదిలిన కమిటీలో 45 లోపు యువత కోసం పెట్టిన ఆ సంఘంలో యువతకి ప్రాధాన్యత ఇవ్వమనే మేము కోరుతున్నాం. సభ్యులందరినీ వెళ్ళిపోమని మేము చెప్పట్లేదు. యువతకి ప్రాధాన్యత ఇవ్వండి, యువతను పెట్టండి. పెద్దోళ్ళ కోసం సంఘాలు ఉన్నాయి, 4-5 సంఘాలు విజయవాడలోనే ఉన్నాయి, అందులో ఉండండి పెద్దోళ్ళ వరకు. యువత కోసం పెట్టిన ఈ సంఘంలో 45 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళందరూ దయచేసి తప్పుకొని యువతకి ఉన్న ఈ సంఘాన్ని కబ్జా చేయొద్దని చెప్పి కన్వీనర్ గారికి విన్నపం చేసుకుంటున్నాను. మీరు కూడా అరన్నా, మీరు కూడా ఆలోచించండి. ఎవరు ఏ కమిటీ అన్నది పక్క పెట్టండి. బైలా విషయంలో మటుకు అందరూ పర్ఫెక్ట్గా ముందుకెళ్ళేటట్టు చూడండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే